రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందన ప్రజాపాలన గ్రామ సభల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తంగా దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది. ఏడు రోజుల అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం వరకు 12,171 జీపీలు 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. చివరి రోజు మరిన్ని అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ మినహా 7 రోజులు రోజుకు 2 గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తూ వచ్చారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. ప్రతి నెల 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన నిర్వహిస్తుంది. గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డేటా ఎంట్రీని ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని ఇప్పటికే సిఎస్ శాంతికుమారి కలెక్టర్ను ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖమ్మం నుండి అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రజాపాలన గురించి? లక్ష్మీనాగు ఖమ్మం జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అభయహస్తం 6 గ్యారంటీల పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతా ఉంది. గత నెల 28 నుంచి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం ప్రజానికం ఆయా ప్రాంతాల్లో వార్డ్స్, మున్సిపాలిటీలు, గ్రామాల్లో మొత్తంగా కలుపుకొని జిల్లా వ్యాప్తంగా కూడా దరఖాస్తుల ప్రక్రియ వేగవంతంగా చివరి దశకు వచ్చింది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 లక్షలకు పైగా ఉన్నటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఖమ్మం జిల్లాకు సంబంధించి నిన్న 5వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం 3,95,713 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టుగా మనకి సమాచారం లభ్యమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభయహస్తం 6 గ్యారంటీ అమలు కోసం తీసుకోవాల్సినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం కూడా అనూహ్య స్పందన లభించి దరఖాస్తులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, అవసరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ఉందో ఆ పథకాలకు సంబంధించి అమలు కోసం ఇప్పటికే ఈ దరఖాస్తులకు సంబంధించినటువంటి కీలకంగా దాన్ని చూసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు స్పష్టంగా లభ్యమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలమైనటువంటి కంచుకోట ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులుగా ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా నిరంతరపాయంగా ఆయా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి కూడా పర్యవేక్షించడం, ప్రజలకు అవసరమైనటువంటి ఏదైతే దరఖాస్తులు ఉన్నాయో ఇవి కూడా ఈ కొరత రాకుండా చూడాలని చెప్పేసి నిరంతరపాయంగా జిల్లా కలెక్టర్ తో పాటు ఆయా సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యతలో ఉన్నారో
ఆ బాధ్యతలు ఇచ్చినటువంటి వాళ్ళందరితో కూడా పర్యవేక్షణ ఉంటున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి చివరి రోజు కావడంతో ఖమ్మం మున్సిపాలిటీ కేంద్రంలో ప్రస్తుతం ఖమ్మం మా కార్పొరేషన్ కేంద్రంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి ఎక్కడైతే ఏ డివిజన్ లో అయితే ఈ వివిధ కారణాల చేత అప్లికేషన్స్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజానీకం కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ కార్యాలయంలో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి దాదాపు ఒక 25 మంది సిబ్బంది కూడా వీళ్ళందరికీ సేవలు అందించడం కోసం అక్కడ హెల్ప్ డెస్క్ లు మరోవైపున కౌంటర్స్ ఏర్పాటు చేసి కూడా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతా ఉంది. ఈ రోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క ప్రస్తుతం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రజెంట్ అక్కడ పరిశీలనలో ఉన్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఎలా జరుగుతుంది, స్వీకరణలో ఏమైనా ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయని ప్రజానీకంతో కలిసి మాట్లాడే అవకాశం కూడా ప్రస్తుతం బనిగండ్లపాడులో కొనసాగుతుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఆ కుటుంబీకుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల అత్యంత నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించేటువంటి నేపథ్యంలో ఈ అభయస్థం 6 గ్యారంటీల పథకం భవిష్యత్తులో తమ కుటుంబీల యొక్క ఆర్థిక జీవన స్థితిగతుల్ని మారుస్తుందా అనేటువంటి నమ్మకంతో ప్రజానీకం కూడా ప్రభుత్వ ఆదేశానికి అనుకూలమైనటువంటి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ రోజు ముగిసిన తర్వాత కంటిన్యూషన్ గా ఉన్నటువంటి ఈ దరఖాస్తుల ప్రక్రియనే కొన్నాళ్ళు మాత్రమే ఉండొచ్చు. ఇది ఎంపీడీఓ కేంద్రంగా కావచ్చు లేదా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే పర్మనెంట్ కౌంటర్ ఏర్పాటు చేస్తాం అనేది కూడా త్వరలో కలెక్టర్ దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. అయితే ఇన్నాళ్ళు ప్రజా అవసరాలు ఏమున్నాయని చెప్పేసి గత పాలకవర్గం నిర్లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే దరఖాస్తుల ప్రక్రియ ఉందో ఈ దరఖాస్తులందరూ కూడా దరఖాస్తులు పెట్టుకొని తన అవసరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై భారం వేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేటువంటిది కూడా ప్రజానీకం కూడా సర్వత్రా ఎదురు చూస్తా ఉన్నారు. దీనిపై ఒక స్పష్టమైనటువంటి వివరణ రేపటి నుంచి ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా ప్రజానీకం కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అయితే దరఖాస్తులకు సంబంధించిన స్వీకరణ ఒక నెంబరింగ్ ఇవ్వడం వరకే పరిమితం చేస్తారా, దీన్ని కొనసాగింపుగా సర్వే చేస్తారా, ఆన్లైన్ లో నమోదు చేస్తారా అనేటువంటిది కూడా ఇంకో స్పష్టతమైనటువంటి ఇంకా రావాల్సిన ఉందనేటువంటిది కూడా మనకి ప్రజల వైపు నుంచి కూడా అప్పీల్స్ వస్తా ఉంది. అంటే ఉపేందర్ అక్కడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ప్రజల యొక్క తాకిడి తగ్గిందా? ఇన్ని రోజులు తీసుకున్నారు కాబట్టి అప్లికేషన్లు మళ్ళీ ఇంకా ఏమన్నా 1 రోజు 2 రోజులు పొడిగించే అవకాశం ఉందా? ప్రజల యొక్క తాకిడి ఎలా ఉంది అక్కడ? లక్ష్మీనాగ్ ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి 3,95,713 దరఖాస్తులు మాత్రమే నిన్న సాయంత్రం వరకు ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చినట్టుగా మనకు అధికారులు ప్రకటించారు. అయితే ఈరోజు సాయంత్రానికి ఎన్ని రాబోతాం అనేటువంటిది కూడా ప్రస్తుతం దాదాపు ఇంకా 1,00,000 పైచిలుకు ప్రజానీకం కూడా ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే రోజు దాదాపు 10 రోజులు జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా కేవలం ఇప్పటి వరకు 3,95,000 మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవడం, చివరి రోజు ఇంకొక 1,00,000 కుటుంబీకులు దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే మున్సిపాలిటీ ప్రాంతంలో కావచ్చు, ఖమ్మంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దరఖాస్తు చేసుకునేందుకు కూడా ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తా ఉన్నారు. ఇది ఈ ఒక్క రోజుతో ముగించే ప్రక్రియ కాదు. మిస్ అయిన వాళ్ళు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టాలి, అందరికీ కూడా దరఖాస్తులు ఇస్తామని చెప్పేసి తీసుకుంటామని చెప్పేసి అధికారులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపై సాయంత్రానికి గానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్. ఫస్ట్ మనల్ని తీసుకున్నారేంటి వీళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభల్లో 18,29,274 అభయస్థం దరఖాస్తులు అందాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తంగా దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది? లక్ష్మీనాథ్, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
6 గ్యారంటీ కార్డు స్కీమ్లను మాత్రము ప్రజల్లోకి ఇంటింటికి తీసుకుపోవాలి అని చెప్పి నేపథ్యంలో కూడా ఇచ్చిన హామీ అంటే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హామీల గ్యారంటీ అంటే వర్షాలు కురిపించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దాన్ని అమలు చేసేందుకు మాత్రము సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇవాళ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా తూచ తప్పకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ మొత్తం 12 కాన్స్టిట్యున్సీ ఉండగా 10 కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా కూడా రెండు కలుపుకొని మొత్తం 12 కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీల ఆ స్కీమ్లను మాత్రం అమలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల పైగా కూడా అప్లికేషన్ తీసుకోవాల్సింది ఉండగా ప్రస్తుతానికైతే 3 లక్షల పైగా కూడా అప్లికేషన్ ఇప్పటికే అందినని చెప్పుకోవచ్చు. అంటే ఈ స్కీమ్ మాత్రము గత నెల 28వ తారీఖు నుంచి ఈ నెల చివరి రోజు కావడంతో కూడా ప్రజలైతే ఒక భారీ స్పందన కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత పాలకుల నుంచి విముక్తి కలిగిన వివరణంగా కూడా స్వచ్ఛందంగా కూడా మానవునికి ఏ విధంగా అయితే స్వేచ్ఛాజీవిగా ఎలా ఉంటాడో చెప్పి కూడా ఇవాళ ప్రజల్లో కూడా ఆ విధంగానే కూడా 6 గ్యారంటీ స్కీములను కూడా కైవాసం చేసుకోవాలి, ఏదైనా ఒక లబ్ధి పొందాలని చెప్పి కూడా ఇవాళ ప్రతి అంటే విలేజ్ లో కావచ్చు, సిటీలో కావచ్చు, మొత్తానికైతే ట్రై సిటీ కాజీపేట, హన్మకొండ, వరంగల్ లో చూసుకుంటే అక్కడ కూడా ప్రజలు కూడా స్పందన విపరీతమైన స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా ఏజెన్సీ ప్రాంతాలైనా ఇటు ములుగు జిల్లా కావచ్చు, అటు భూపాలపల్లి జిల్లా కావచ్చు, అదే విధంగా ఇటు మహబూబాద్ జిల్లాను అనుకుని కూడా గ్రామాలలో కూడా భారీ స్పందన లభిస్తుందని చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కూడా ప్రజలు మాత్రము ఇంకా 2 రోజులు ఉంటే బాగుండు అని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 గ్యారంటీ కార్డులను కూడా ఇంటింటికి కూడా ఇప్పటికీ అప్లై చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఉన్న అంటే 6 గ్యారంటీ స్కీమ్లలో కూడా ఏ స్కీమ్ అయినా కూడా ప్రతి ఇంటికి లభించాలని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే అక్కడ మాత్రము ఎలాంటి అంటే ఇప్పటికీ దరఖాస్తు చేస్తున్నారని ప్రస్తుతానికైతే దరఖాస్తులు అంటే అంటే ఆ లెటర్ అంటే ఒక వాళ్ళకి స్లిప్ మాత్రం అంటే అప్లికేషన్ తిరిగి లాస్ట్ కి ఒక స్లిప్ మాత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలే కావచ్చు, ఇటు గ్రేటర్ వరంగల్ కావచ్చు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు అంటే గ్రామ పంచాయతీలు కావచ్చు మొత్తానికి ఒక కౌంటర్ ఓపెన్ చేసేట్టు మాత్రం ఇవాళ మందకోటిగా అంటే 28వ తారీఖు నుంచి గత వారం రోజుల పాటు కూడా జరుగుతున్న ప్రక్రియ అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ మందకోటిగా అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకొని ఇవాళ చివరి రోజు కావడం కూడా ప్రజలైతే ఆరాట పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా మరికొన్ని రోజులు పెంచితే బాగుందని చెప్పి కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. లక్ష్మణ్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకొక 2 రోజులు ఏమైనా పొడిగించే అవకాశం ఉందా ప్రభుత్వం? ఖచ్చితంగా పొడిగించాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 6 గ్యారంటీ స్కీములను ప్రతి ఇంటింటికి తీసుకుపోవడానికి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే శ్రీమంత్ రేవంత్ రెడ్డి అయితే కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే అధికారులు అయితే స్కీములను ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఇప్పటికీ ప్రభుత్వం అంటే రంగంలో దిగిందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, 6 గ్యారంటీ స్కీమ్లను కూడా ఏ విధంగా వీళ్ళను అంటే ఎంక్వైరీ చేయబోతున్నారు, ఇవి ఒక్కొక్క ప్రతి కుటుంబానికి ఏ విధంగా ఈ లబ్ధి జరుగుతుంది అని చెప్పి కూడా ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఒక అపోలో మాత్రం ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఈ పరిణామం అంటే స్కీములు అమలు పరిచే స్కీము పరిణామం ఎప్పుడు చోటు చేసుకుంటుంది అని చెప్పి కూడా వేస్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇవాళ చివరి రోజు కావడంతో కూడా రేపు అంటే చివరి దశ నుంచి ఇంకా 2 రోజులు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ప్రజలు ఈ రోజే చివరిగా ఉంటుందా అని చెప్పి కూడా ప్రజలైతే ఒక మయంలో పడుతున్న పరిస్థితి కనపడుతుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ప్రజలలో కూడా మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా స్థాయి వరకు కూడా ఈ 6 గ్యారంటీ స్కీములు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ స్కీములు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడంతో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఇది బలంగా కూడా ప్రజల వెళ్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రజల నుంచి కూడా స్పందన మాత్రము భారీగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. లక్ష్మణ్ బాబు, థ్యాంక్ యూ స్వామి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభల్లో 18,29,274 అభయస్థం దరఖాస్తులు అందాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తంగా దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది. ఏడు రోజుల్లో అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం వరకు 12,171 జీపీలు, 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. చివరి రోజు మరిన్ని అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ మినహా 7 రోజులు రోజుకు 2 గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తూ వచ్చారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించనుంది. గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డేటా ఎంట్రీని ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని ఇప్పటికే సిఎస్ శాంతికుమారి కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది.